యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అదేంటంటే ఇండియాలో ఉన్న ఇల్లీగల్ మైగ్రెంట్స్ కి జీరో టాలరెన్స్ ని చూపించాలని చెప్పి స్పష్టంగా తెలిపారు. యాక్చువల్లీ ఈ టాపిక్ అనేది ఇంటర్నల్ సెక్యూరిటీలో చాలా ఇంపార్టెంట్. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ గా న్యూఢిల్లీలో నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ 2026 ని ప్రారంభించారు మన యూనియన్ హోమ్ మినిస్టర్. అండ్ ఆ కాన్ఫరెన్స్ లో స్టేట్స్ నుంచి అండ్ యూటీస్ నుంచి పోలీస్ డైరెక్టర్ జనరల్స్ అలాగే సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీ సంబంధించిన అధికారులు హాజరయ్యారు. అండ్ ఆ కాన్ఫరెన్స్ లో క్లియర్ గా మన యూనియన్ హోమ్ మినిస్టర్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళని మళ్ళీ వాళ్ళ కంట్రీలోకి పంపించాలని చెప్పి ఆదేశించారు. అసలు మన యూనియన్ హోమ్ మినిస్టర్ ఈ ఆదేశాన్ని ఇవ్వడానికి వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి మన బార్డర్ దగ్గర టెన్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఇల్లీగల్ మైగ్రేషన్ వల్ల అక్కడ జనాభా లెక్కల్లో కూడా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కూడా భంగం కలిగిస్తూ ఉంది. ఎస్పెషలీ హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్ వంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ని కంట్రోల్ చేయాలని చెప్పారు. అంతేకాదు ఈ కాన్ఫరెన్స్ లో కౌంటర్ టెర్రరిజం అలాగే మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ ని ఇంప్రూవ్ చేయడం అండ్ ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్స్ ని కంట్రోల్ చేయడం, బార్డర్ సెక్యూరిటీ ఇంప్రూవ్ చేయడం, అలాగే పాకిస్తాన్ నుంచి ప్రాక్సీ వార్ని కూడా కంట్రోల్ చేయాలి అనే అంశాలపైన కూడా చర్చలు జరిగాయి. ఈ కాన్ఫరెన్స్ యొక్క కీ టేక్ అవేస్ ఏంటి అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ వచ్చేసి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళని డిపోర్ట్ చేయడం. సెకండ్ వచ్చేసి ఇండియాలోని సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ని ఇంకా స్ట్రాంగ్ గా చేయడానికి ఏం చేయాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అన్నట్లయితే, మనం ఏఐని యూజ్ చేసి కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ లో యూజ్ చేయాలి అన్నట్టు కూడా చెప్పారు. అండ్ దీంతో పాటు మనం ప్రహార్ అనే స్కీమ్ ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఈ కాన్ఫరెన్స్ ద్వారా మనం ఇండియాలో ఉన్న ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక రూట్ మ్యాప్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్లో చెప్పండి. మీకు కనుక ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.